అవుతాడు. అతను ఈనాడు పేపర్ చదువుతున్నాడని తెలిసి పేపర్ చదివే అలవాటు ఏనాడు లేకపోయినా ఈనాడు అలవాటు చేసుకున్నాడు. అతను బెంచ్ కొన్నాడని తెలిసి మాచిరాజు కూడా బెంచ్ తెప్పించాడు. ఇప్పుడు ఈ డీల్ లో నర్సింగ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈ డీల్ నాకు ఓకే. ఆ నర్సింగ్ గాడి మీద గెలిచే ఏ ఛాన్స్ వదులుకోను, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. వీటిని బీదర్ లో ఉన్న మన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేద్దాం. బాయ్ రోడ్ వద్దు, చాపర్ బుక్ కరో. ఆ నర్సింగ్ గాడు ఏం పీక్తాడో చూస్తాను. డాడీ ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. వాడు మా దగ్గర నుంచి పట్టుకుపోయింది డబ్బు కాదు, మా పరువు. 24 hours లో వాడి డెడ్ బాడీ మాకు కావాలి. దుగ్గల్ సాబ్ కి మాట ఇచ్చిన వాని బాడీ ఇస్తానని, మీరు ఫికర్ చేయకూడదు. అన్నా మాచిరాజు ఫోన్ స్పీకర్ ఆన్ చేయబే. ఒరే నర్సింగ్, దుగ్గల్ దగ్గర డబ్బు కొట్టేసిన వాడిని నువ్వు చంపుతానని డీల్ తీసుకున్నావు, వాటిని కాపాడుతానని నేను డీల్ తీసుకున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం నేను నీ మీద గెలవబోతున్నాను. ఈ రోజు నుండి ఓటమి రుచి అంటూ నీకు చూపిస్తా. వాడు నీకు దొరకనంత దూరం వెళ్ళిపోయాడు. అంటే వాడు మిస్ అయిపోయినట్టేనా? డాడీకి నేనేం చెప్పాలి? వాడి డెడ్ బాడీ చూపిస్తానన్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ నర్సింగ్ సుపారీ తీసుకుండంటే సునామీ ముంగట నిలబడినట్టే. జర్ర పైకి చూడు. అదిగో నీ గిఫ్ట్. గాతూ తెంబల్ గాడేగా. ఏం నర్సింగ్, షాక్ నుండి ఇంకా తేరుకోలేదా? ఏం స్కూల్ పోరని అనుకున్నావురా షాక్ అవ్వనికి? నేను పంపించేది గిట్లా నువ్వు చూసినావు అనుకో, కింద గడ్డ కట్టకపోయి అక్కడ అంచిపోతావు. నేనా? ఎందుకు? జర్ర గర్దన్ లెఫ్ట్ కి తిప్పు. నువ్వు కిరాయి ఖాళీ హెలికాప్టర్ కి ఇచ్చినావు, నేను పైలట్ గానికి ఇచ్చిన. నెక్స్ట్ టైం ఇట్లాంటి గల్తీ చేయకబే. నమస్తే దుగ్గల్ సాబ్, కామ్ ఖతం. 2 దినాల్లో 40 కోట్లు కూడా రికవరీ చేసి పంపిస్తా. అరే మీ దగ్గర నేను పైసలు తీసుకున్నాడా? మీ కొడుకుతో నా చెల్లెలకి సంబంధం కలుపుకుంటారు, గదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా బా ఆడి చేతిలో ఓడిపోవడం నీకేదో కొత్త అయినట్టు ఓ గింజుకుంటావేంటి? మనం వేసే ప్రతి ప్లాన్ ముందే వాడికి వెళ్ళాలి ఉంటుందా? మనలో ఎవడో వాడికి అమ్ముడిపోయాడని నాకు డౌట్. నాకు నీ మీదే డౌట్. ఇలాంటి ఎదల్ని పెట్టుకుని నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను. వాడికి చెక్ పెట్టాలంటే ఒక చాకులంటాడు కావాలి. హలో, నేను కే రామారావు. హలో, అవునా బాబాయ్? నిజంగానా? అన్నెందుకు కొట్టాడు సార్? ఎరా నా కొండేగా, రాత్రి బస్ ఎక్కేటప్పుడు ఏం చెప్పానురా? డాన్ సీను అని చెప్పానా లేదా? సీను బ్యాలెన్స్ 40 రూపాయలని రాసి కాలిడేట్ చేస్తావా? కాల్ తీసేయగలను. ఎదవో ఫేసు బ్యాగ్ ఎదరా. ఏదో కంగారులో రాశానండి, ఆ మాత్రం దానికి కొట్టేస్తారా? నేను ఫీల్ అయ్యావా? అవునండి. మరి నేను హట్ అయ్యాను. డాన్ హట్ అయితే ఇలాగే ఉంటుంది. చెప్పింది గుర్తుంచుకో, ఈ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. వీడు మారలేదురా, ఇంకా ముదిరాడు. ఇప్పుడు ఏం చేద్దాం? తెలియనట్టు నటిద్దాం.
ఇంట్లో పిడుగుపడింది. తర్వాత వర్షం పడింది. ఎవరు కావాలండి మీకు? అయ్యే ఎదో మొఖాలు. ఈ ఎదవో ఓవరాక్షన్ అవసరం ఏంట్రా రామారావా? బాగున్నారా సీను? డాన్సీను డాన్సీను యా. అంత సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చారా మేము? డాన్ స్నేహితుల్ని శత్రువుల్ని మర్చిపోవడం. పదండ్రా. డాన్సీను సిటీకి ఎందుకు వచ్చినట్టు? నేను అర్జెంట్ గా డాన్ అయిపోవాలా? ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వలేం. పైకి ఇప్పుడు డాన్స్ సీజన్ చాలా బాగుందంటరా. నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా? అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా? ఐ అప్రిషియేట్ యూ. నువ్వు పాయింట్కి వచ్చేసావు. ఇట్ నుంచి పారిపోయి పలాసెల్లా. అక్కడ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్ కే డౌన్ అయ్యాను. అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా. ఎవడైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, నువ్వేంట్రా డాన్ అవ్వాలనుకుంటున్నావు? చిచ్చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ పెరగలేదురా. డౌన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి తెలుసా? యు మీన్ మందాకిని మోనికా బేడి? ఇంటర్నేషనల్ లెవెల్ బోల్డ్ ఉంటాయి. ఏం తీసుకుంటారా? బీరు. నువ్వు? నాకు విస్కీ. నువ్వురా సీను? సిటీలో టాప్ డౌన్ ఎవడో కావాలి. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? హ్యాపీగా మందు కొట్టరా. ముందు అదే తేలితేనేరా మందు. ఇదేంటా చిర్రా బాబు? రేయ్, ఈ సిటీలో నారాయణగూడ నర్సింగ్, మాదాపూర్ బాచిరాజు వీళ్ళిద్దరు లీడింగ్. ఇప్పుడు మందు చెప్పరా. అరే ఆ రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా. వాళ్ళు నిన్నెందుకు చేర్చుకుంటారు కదా, అందుకే పప్పుకొచ్చాం. డాన్ సీను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు, సిటీకి తెలియాలి కదరా. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా? సార్ ఏం కావాలి సార్? కొట్టడానికి ఒక మనిషి కావాలి సార్. ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ రచ్చ అవుద్దో అలాంటి కూడా చూపించు. ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతుంది. ఇదే సొందు చూసుకుని బిల్లు కట్టకుండా బయట జంప్ అయిపోతారు. అందుకే టిప్స్ తో సహా మొత్తం వసూలు చేశాయి. ఏటే ఇదిగా వీడి మాటలంటే మైండ్ దొబ్బుద్ది. నువ్వు వెళ్ళి 4 వీలు పడుతున్నా పో. అలాగే. ఒరే ఛానల్స్ అన్నింటికి ఫోన్ చేయండి రా తొందరగా. వాళ్ళు ఎందుకు వస్తారా? నువ్వేమైనా సెలబ్రిటీ వా, లెజెండ్ వా? భుజాల మీద వేసుకొచ్చేయడానికి కెమెరాలు. ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది, రేపేమో అదే న్యూస్ అవుద్ది. ఒరే కొట్టండి రా ఫోన్లో. హలో, ఎన్టీవీ అండి? అవునండి. ఐనూస్ వెంకట్రావు గారండి? జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారండి? హలో టీవీ 5. ఒరే రామారావా, ఈ కుమ్మితే ఎలా ఉంటదిరా? కమిషనర్ కొడుకు సార్. మన రేంజ్కి అసలు ఆటలేదురా. నువ్వు కొడతావా? అమ్మో, జనాశనం అందరూ వస్తున్నారా? ఆన్ ది వే. అయ్యి బాబోయ్, ఆన్ ది వే వచ్చేస్తారంటారే. ఈ లోగా ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలరా బాబోయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Srija. హ్యాపీ బర్త్డే. ఎంత ధైర్యం నీకు? నిన్ను కేక్ పెట్టావు బాగు, మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాడు ఎవడు కొడుకో నాకు తెలియదు సార్. నాకు తెలుసురా, దొంగనా కొడుకు. వీళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా, ఈ నా కొడుకుని కొడతా. లేకమ్మా లే లే లే, తల బొక్కడిపోయింది, కుట్లు ఎంచుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు పులియార్ రాజా. ఏయ్, కౌన్ హై బతూ? ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను. అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తిట్టడానికి. బియర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5% ఉంటుంది, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%. డాన్ సీన్ గాడి పంచ్ పవర్ 100%. కొడితే పడిపోటాలే, లెగటాలుండవు. యు వాంట్ టు టేక్?
నమస్తే దుగ్గల్ సాబ్. నర్సింగ్ అసలు ఏం జరిగింది? డాన్ సీన్ అంటోడు మన బాబును కొట్టినట్ట. వాణ్ణి బట్టే పనులనే మనోళ్ళు తలిగారు. బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా, మనిషిని గుర్తుపడతా అని చెప్పి బహుత్ జల్దీగా సలహా అని మీకు అప్పచెప్తా. ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపి 24 hours లో డాన్ సీను డెడ్ బాడీ నాకు కావాలి. గట్లనే దుగ్గల్ సాబ్. నమస్తే. తప్పు చేశాడు. నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీను గాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఎక్సెస్ పబ్ లో నిన్న రాత్రి జరిగిన గొడవకి డాన్ సీను అనే వ్యక్తే కారణమని తెలుస్తోంది. దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవీణ్ దుగ్గల్ అని, అతను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ దుగ్గల్ కొడుకని పోలీస్ వర్గాలు చెప్పారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. అతను తన సరిగ్గా కొట్టాలన్నమాట చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. డాన్ సీను ప్రవీణ్ దుగ్గల్ ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి ఎస్ఎంఎస్ చేయండి. రామారావు చూడరా, సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి, నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా, నీ గురించి సిటీ అంతా తెలిసింది. ఎక్కడ తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటవా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేశా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పావు? సిటీలో ఎవరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్ ఆ నర్సింగ్ మనతో పనే ఉంటదిరా, అందుకే వీడికి ఫోన్ చేశా. ఈ బాడికి వచ్చేస్తా. ఇలా సీన్ గాడు ఎవడరా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్యా? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే. అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో మేమెందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. డాన్ సీను లాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐఎమ్ సో లక్కీ యు నో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ? అబ్బో డెకరేషన్ అదిరింది రోయ్. బాగా అలవాటు పడండి. రేపటి నుంచి మన వర్కింగ్ ప్లేస్ ఇదే. దుగ్గల సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు? ఆ మొక్క మాషాజ్ అడితే చెప్తాం, ఆడు చెంచాగాడికి కాదు. ఎవడ్రైడే? నేను మాచిరాజు. సార్ సారీ సార్, మాచిరాజ్ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ అంత ఉంటారు అనుకున్నాను. మీరేంటి సార్ ఇంతుండి ఈ సిటీని గడగడలాడించేస్తున్నారు? సరే సరే, వాడిని ఎందుకు కొట్టావు? పబ్లిసిటీ కోసం. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషన్, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషన్. అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. డాన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. గన్స్ దించట్రా. వాడిని కొట్టావు సరే, నాకెందుకు ఫోన్ కొట్టావు? ఇప్పుడు పాయింట్ కి వచ్చారు. సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేశా. మీకంటే ఆ నర్సింగే పవర్ఫుల్ అని బయట టాక్. నాలంటోడు అవసరం మీకుంటుందని గెస్ చేశా, అందుకే ఫోన్ కొట్టా. నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా? నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది. వద్దురో, దీంతోనే కోసేయగలను. ఎక్కువ చేస్తున్నావు బాబీ. నో నో, అగో అగో, కంట్రోల్ కంట్రోల్. ప్లానింగ్, నీ స్ట్రాటజీ, నీ గ్యాసింగ్ అన్ని బాగున్నాయి, కానీ ఒక్క విషయంలో తప్పు చేశావు. ఏంటో? నిన్ను నా గ్యాంగ్ లో చేర్చుకోవటం కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఎలాగో చెప్తా. నర్సింగ్ గాడు దుగ్గల్ సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గల్ కి దగ్గర అవుతా. ఈ ఛాన్స్ ని ఎలా వదులుకుంటాను? దుగ్గల్ కి ఫోన్ కొట్టు. అలాగే. నమస్తే దుగ్గల్ సాబ్, నేను మాచిరాజుని. నాకెందుకు ఫోన్ చేశావు? నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగ్గల్ సాబ్. సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు. మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా. అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్ సీను నేను పట్టుకున్నాను. తూట్లు తూట్లు చేసి చంపే సాలేకండి. నీకెంత కావాలంటే అందిస్తా. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అయిపోయాడు. సబాష్ మాచిరాజు, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే. నీకు ఏం కావాలన్నా అడుగు. ఈ మాట చాలు దుగ్గల్ సాబ్, నాకు డబ్బులోదు. ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు. వీడి చావు నీకు నా గిఫ్ట్. చిల్లర్ నా పడక. కచరా హటాओ. ఈ ట్విస్ట్ ఏంటండి? ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న వీడిని తప్పించా. దుగ్గల్ దృష్టిలో డాన్ సీను చంపి దోస్త్ అయ్యా. ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దోస్తత్వం చేస్తా. అంటే మీ గ్యాంగ్ లో నన్ను చేసుకున్నట్టేగా? చేర్చుకున్నట్టే.
ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు, ఉత్త సీనువి మాత్రమే. నేను ఒప్పుకోను. మీ గ్యాంగ్ లో చేర్చుకోపోయినా పర్వాలేదు, పేరు మార్చుకునే సమస్య లేదు. నీకు పొజిషన్ కావాలా, పేరు కావాలా? రెండు కావాలి. రెండు పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ఓకే బాస్. ఓకే, కొంతకాలం అంటరా, అడ్జస్ట్ అయిపోదాం. అలాగే. ఓకే, అయితే ఎంజాయ్ చేయి. ఏం కావాలో అడుగు. మీ కళ్ళజోడు కావాలి. ఎందుకు? దాని మీద డి రాసింది. డి అంటే డానే కదా సార్. ఓ, ఆ పైప్ కూడా కావాలి. అందులో డీ లేదు. నేను రాసుకుంటాను. రా. పదండి రా, ఏదో బెత్తర మొఖాలు వేసుకొని పదండి. నువ్వేంటన్నా ఆడిని చూస్తే జాదుగాడులో ఉన్నాడు, వాడు మన గ్యాంగ్ లో ఎందుకు? రే, మీరందరూ లక్ష్యాల కోసం పనిచేస్తే వాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు. వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తోంది. చూడండి, చూడా. బచ్చగాని